మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా టోల్ ప్లాజా నియర్ బై ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 అంబులెన్స్లు అనేటివి ఉంటాయి. అదేవిధంగా ఆర్పీ టీం అయితే ఖచ్చితంగా అలర్ట్ అవుతారు. ఫస్ట్ కాల్ వెళ్ళేది ఆర్పీ తర్వాతనే మనకి 2 కాల్స్ అనేవి ఖచ్చితంగా ఇమీడియట్లీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆర్పీ టీం కావచ్చు, అంబులెన్స్కి సంబంధించి 2 టీమ్స్ కూడా అలర్ట్ అయ్యి 2 సైరన్తోని వచ్చి రెస్క్యూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవ్ చేసేందుకు ఖచ్చితంగా అధికారులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారు. సో ట్రాఫిక్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు సేఫ్టీ కోన్స్కి సంబంధించి కూడా అమర్చిన పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ డైవర్షన్ అంటే ఇక్కడ ఏదో డేంజర్ సింబల్ ఉంది, ఇక్కడ ఏదో జరిగింది అనే ఇండికేషన్ అయితే వాళ్ళు ఎర్ర జెండా పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇండికేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఖచ్చితంగా ఒక రూట్, మనకి హైవేలో 2 రూట్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 1 వేలోకి వెళ్ళి వాళ్ళు డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఫస్ట్ అంబులెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే రెస్క్యూకి సంబంధించి ఎవరైతే పర్సన్ ఎఫెక్ట్ అయ్యారో ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి ఎక్విప్మెంట్ అనేది వాళ్ళు ఇక్కడికి తీసుకొని వస్తారు. దీనికి సంబంధించి అంటే ఆక్సిజన్ కావచ్చు, ప్రతిదీ ఆక్సిజన్తో పాటు ప్రతి ఎక్విప్మెంట్ అనేది వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. అయితే సంబంధిత దగ్గరలో ఉన్న ఆసుపత్రి కావచ్చు, నియర్ బై ఏదున్నా కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళని అడ్మిట్ చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అంబులెన్స్ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా టోల్ ప్లాజా నుంచి కూడా ఇదే అంబులెన్స్లో ఒక అధికారి కూడా అంటే నియర్ బై ఉంది కాబట్టి అసలు ఏం జరిగింది, ఇంత దగ్గరలో అంత పెద్ద అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది అనే దాంట్లో టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బందితో పాటు ఒక ఎంప్లాయీ కూడా వచ్చారు. సో ఒకసారి వారితో మాట్లాడదాము. సో నేషనల్ హైవే అనగానే చాలా మంది అక్కడక్కడ మనకి పెట్రోల్ వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి, అంబులెన్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ అది ఎట్లా యూజ్ చేసుకోవాలనేది కూడా చాలా మందికి తెలియదు. సో మనం కాల్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒకటి మనం ఉన్న రోడ్లో ఏదైతే మనం ఎఫెక్ట్ అయినామని చెప్పేసి అన్న రూట్లో ఒక వెహికల్ వస్తే మనకి ఆపోజిట్ వేలో ఏదైతే మనం నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్ళే వేలో మనం ఉన్నాం. కామారెడ్డి నుంచి నిజామాబాద్కి వెళ్ళే వేలో కూడా ఒక అంబులెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందంట. సో ఈ నియర్ బై ప్లేస్లో అంటే టోల్ ప్లాజా నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో 3 అంబులెన్స్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే మీకు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా మీతో పాటు ఇంకొక అంబులెన్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళిందంటారు? వాళ్ళకు కూడా ఇంటిమేషన్ మేము ఇస్తాము, ఎస్ఎంఎస్ ఇస్తారు, మిగతా వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా ఇస్తారు. అయితే మనం ఇవ్వడానికి వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళు అది యాక్షన్ స్పాట్ కాబట్టి అక్కడ వెహికల్స్ క్లియర్గా లేవు. ఇక్కడ ఏం జరిగింది అన్నది అది యాక్సిడెంట్, బ్రేక్ డౌన్, యాక్సిడెంట్ అని చెప్తారు కదా ఆల్రెడీ కస్టమర్. మీరు ఆల్రెడీ మిమ్మల్ని అడిగి ఉంటారు ఆల్రెడీ ఏం జరిగింది అంటారు. యాక్సిడెంట్ అయిందంటే అంబులెన్స్ రూట్ వెహికల్ వస్తుంది, వెహికల్ బ్రేక్ డౌన్ అయిందంటే ఓన్లీ రూట్ వెహికల్ వస్తుంది. మీరు చెప్పే సమాధానం పెట్టి కస్టమర్ ఏ సమాధానం చెప్తారు 1033 వరకు ఆ సమాధానం పెట్టి అక్కడ యాక్సిడెంట్ అయితే 2 వెహికల్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ అంబులెన్స్ వస్తుంది, తర్వాత రూట్ వెహికల్ వచ్చేస్తుంది. అంటే అంబులెన్స్ ఎనీ టైము రెడీగా ఉంటుంది. రూట్ వెహికల్ అంటే సపరేట్ స్టేషన్లో ఉంటుంది. ఏదో వర్క్లో ఉండొచ్చు, ఏదైనా క్లియర్ చేయొచ్చు. కానీ ఇమ్మీడియట్గా అంబులెన్స్ అయితే మాత్రం మ్యాక్సిమం 5 మినిట్స్ లోపలనే వచ్చేస్తుంది. సో ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి దగ్గర కూడా ఏ సిచ్యువేషన్లోనైనా మిస్యూజింగ్ అనేది ఖచ్చితంగా చేస్తున్నారు. సో ఇప్పుడు నేను కాల్ చేశాను, ఏదో ఒక అవేర్నెస్ లాగా చేద్దామని అనుకున్నాను, కానీ ఇంత తొందరగా రెస్పాన్స్ అవుతారని నేనైతే అసలు అనుకోలేదు. సో మిస్యూజింగ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళపైన ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? కేసులు అయితే నమోదు చేయదు, కానీ అంటే అదే టైంలో ఏరో సైట్లో యాక్సిడెంట్ జరిగింది, దానికి ఇష్యూ అవుద్ది. వెహికల్ ఎమర్జెన్సీ వెహికల్ ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళాలి, నిజంగా యాక్సిడెంట్ అక్కడికి వెళ్ళాం కదా మనం, అప్పుడు ఇష్యూ అవుద్ది. మ్యాక్సిమం చాలామంది మిస్యూజ్ చేస్తారు, కానీ చేసినా సరే కానీ మేము ఖచ్చితంగా వస్తాం. అంటే మాకు స్టాండ్లో ఆల్రెడీ వేరే వెహికల్స్ ఉంటుంది, అక్కడికి ఇంకో వెహికల్ వెళ్ళిపోతుంది. అంటే మనకు 3 అంబులెన్స్ 2 రూట్ పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి. ఏది నియరెస్ట్ ఏర్ దగ్గర ఉంటే అది పంపించేస్తాం. మిస్యూజ్ చేస్తారు కొంతమంది, చేసినా సరే కానీ మేము ఆల్రెడీ వార్నింగ్ ఇస్తాం. కానీ ఆ టైంకి అలా ఉండరు కదా, అక్కడ ఎవరు లేరని మేము చూసి వెళ్ళిపోతాం. మిస్యూజ్ చేసేవారు అక్కడ ఎవరు నిలబడి ఉండరు కదా. రాంగ్ కాల్స్ వచ్చినా సరే మేము వెళ్తాం, ప్లేస్కి వెళ్ళి ఒకసారి 4 సార్లు చెక్ చేస్తాం. ఆ సైడ్ ఈ సైడ్ ఇంకో 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా కూడా వెళ్తాం, 4 కిలోమీటర్ దాకా వెళ్తాం. ఒక లేదన్నప్పుడు కన్ఫర్మేషన్ చేసుకుని ఇక్కడ ఏమీ లేదని మేము నిర్ధారించుకుంటాం. రైట్, మనం చూడొచ్చు. అంటే మిస్యూజింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒకరి ప్రాణాన్ని నిలబెడుతుంది, ఒకరి ప్రాణాన్ని తీస్తుంది. సో మిస్యూజింగ్ అనేది ఖచ్చితంగా చేయొద్దు అని చెప్పేసి మనకి ప్రతి దాంట్లో కూడా చెప్తా ఉంటారు. పోలీస్ అధికారులు కావచ్చు, ఏదైతే టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బందికి సంబంధించి అధికారులు కూడా చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఆకతాయిలు ఏదైతే పెట్రోల్ అయిపోయిందనో లేకపోతే వేరే రీజన్స్ చెప్తూ కూడా చాలాసార్లు ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే జరిగినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మిస్యూజింగ్ అనేది ఖచ్చితంగా చేయకండి. ఒకవేళ మనము ఏదైతే కాల్ చేసిన టైంలోనే ఇంకెవరికైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం సేఫ్గా ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళైతే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలు అనేటివి పోతూ ఉంటాయి.
సో ప్రతి ఒక్కరూ కనీసం ఇంకిత జ్ఞానంతోనే ఖచ్చితంగా మనకు చాతనైనంత సహాయం ఖచ్చితంగా ఎవరైతే నేషనల్ హైవేస్లో కావచ్చు నార్మల్గా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనవంతు ప్రయత్నం అయితే మనం చేయాలి. సో అంబులెన్స్ టీం అయితే చాలా అలర్ట్గా వచ్చినారు. ఏదైతే 2 to 3 minutes లోపే వచ్చారు. సో వాళ్ళకి ఆల్రెడీ మనకి హెడ్ ఆఫీస్ ఏదైతే మనకి టోల్ ప్లాజాకి సంబంధించి రోడ్ సేఫ్టీకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో మనకి ఎట్లయితే కాల్ వచ్చిందో వాళ్ళకు కూడా కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాతనే వాళ్ళు అటెండ్ చేశారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు అక్కడికి వెళ్ళిర్రా, అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా పూర్తిగా ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది. ఇన్సిడెంట్ ఏం జరగలేదు అనేది మాక్ డ్రిల్ అనేది అయితే మనం వాళ్ళకి క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో కాల్ వచ్చింది, ఒకసారి స్పీకర్లో పెట్టి వినిపిద్దాము. ఒకసారి స్పీకర్ పెట్టండి. దగ్గరలో ఉంది సార్. ఇక్కడ ఇన్సిడెంట్ ఏం జరగలేదు సార్. హలో, ఏం జరగలేదు సార్. మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ లొకేషన్ దగ్గర ఉన్నాం సార్. సార్ మోబ్ డ్రిల్ కోసం ఇక్కడ ఎన్ని నిమిషాల్లో వస్తారని చెక్ చేయడానికి వాళ్ళు వచ్చారు. అంతే, ఇక్కడ లొకేషన్ దగ్గర వచ్చాం సార్. అంతే. అంటే మీరు ఇప్పుడు లొకేషన్ లో ఉన్నారు, అక్కడ ఎవరు లేరా? మా సార్ ఉన్నారు సార్. సో మనకి ప్రతిదీ అంటే A to Z టోల్ ఫ్రీ నంబర్ నుంచి మనం ఎవరైతే ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మనకి కాల్ వస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆర్పీ టీమ్ అంటే మనకి పెట్రోలింగ్ వెహికల్కి సంబంధించి వాళ్ళకు అక్కడికి వెళ్ళినరా, అక్కడ సిచ్యువేషన్ ఏంది అని వాళ్ళకి కాల్ చేసి ఆరా తీసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అంబులెన్స్ సిబ్బందికి సంబంధించి కూడా వాళ్ళు వెళ్ళిర్రా, అక్కడ ఏంటి ఫస్ట్ ఎవరైనా ఎఫెక్ట్ అయిన తర్వాత ఏదైతే ప్రథమ చికిత్స అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంబులెన్స్ సిబ్బంది ఉన్నారు. ఎట్లా ఉంటుందండి అంటే ప్రతిసారి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఖచ్చితంగా మీరు ముందుండే వ్యక్తులు. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు మెయిన్ బ్లీడింగ్ కాకుండా అక్కడ హాస్పిటల్ చేసిన వాళ్ళకి మేము మా ప్రయత్నం ఫస్ట్ ఎయిడ్ చేస్తాము. తర్వాత హాస్పిటల్ చేసిన తర్వాత వాళ్ళు చేసుకుంటారు సార్. ప్లస్ అయితే బ్లీడింగ్ ఎక్కువ కాకుండా చేస్తాము, ఫస్ట్ ఎయిడ్ చేస్తాము. కానీ సంబంధించి ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ చేస్తాము, ఆక్సిజన్ పెడతాము. హాస్పిటల్ వెళ్ళేసరికి మనకు ఆయనకు కొమ్మలు ఎక్కువ ఆయన ఇక్కడికి వెళ్ళిపోకుండా హాస్పిటల్ చేస్తే బాధ్యత మాది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది నేషనల్ హైవేస్కి సంబంధించి అక్కడక్కడ వెహికల్స్ కనిపిస్తూనే ఉంటాయి, కానీ ఎవరు వచ్చి మనల్ని కాపాడతారు అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంటుంది. కానీ ఇవాళ క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా నేను చెరిపేసినాను. నేను దాన్ని ఖచ్చితంగా 2 నుంచి 3 నిమిషాల్లో కాల్స్ రావడము, అదేవిధంగా మీరు అలర్ట్ అయ్యి మా దగ్గరికి రావడం, దాదాపు 5 to 6 minutesలోనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. సో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ హైవే అథారిటీకి సంబంధించి, ఈ సేఫ్టీకి సంబంధించి, అంబులెన్స్ గురించి? మేము ఆన్ ద వేలో ఎప్పుడు 5 minutes కాల్ రాగానే వెంటనే మేము ఆన్ ద వేలో వచ్చేస్తాం సార్. 4 minutesలో మేము ఆన్ ద వే ఇక్కడ లొకేషన్కు మాకు ఏ లొకేషన్ ఉంటే ఆ లొకేషన్కి వచ్చేస్తాము. 4-5 minutesలో వచ్చేస్తాము. ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసేసి ఎక్కడ దగ్గర హాస్పిటల్ ఉన్న హాస్పిటల్కి చేసేస్తాము అక్కడ సార్. సో మనం చూడొచ్చు అంటే ఎఫెక్ట్ అయిన పర్సన్స్నే ఖచ్చితంగా వాళ్ళు కాపాడాలి అనే సంకల్పంతో వాళ్ళు ఏ పనిలో ఉన్నా, వాళ్ళు ఏ టైంలో అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి ప్రాణాన్ని కాపాడదామని చెప్పేసి ఏదైతే రెక్కల మీద వచ్చినట్టు ఖచ్చితంగా వస్తామని చెప్పేసి కూడా మనకి అంబులెన్స్కి సంబంధించిన సిబ్బంది చెప్తా ఉన్నారు. అంబులెన్స్ సిబ్బందితో పాటు మనకి ఆర్పీ టీం అయితే క్రూషియల్. ఇక్కడ ఆర్పీ టీమే ఖచ్చితంగా వాళ్ళకి అంబులెన్స్కి దారి ఇచ్చేది మన ఆర్పీ టీమే. కాబట్టి వెహికల్స్ మనకి హైవేలో ఖచ్చితంగా వెహికల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటిలన్నింటినీ క్లియర్ చేసేది ఆర్పీ టీం లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి కూడా మనకి క్లియర్గా అర్థమైంది. ఆర్పీ టీం అనేది కూడా చాలా ది బెస్ట్. అసలు ఎంత మంచి పర్ఫార్మెన్స్ అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. సో మిస్యూజింగ్ అనేది ఖచ్చితంగా ఎవరు చేయకండి. ఒకవేళ మిస్యూజింగ్ చేసిరు అంటే మాత్రం మనం ఎవరైతే కాల్ చేసిన టైంలో ఎవరికైనా ఎఫెక్ట్ అయితే మాత్రం వాళ్ళ ప్రాణాలని మనమే తీసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతతో వహించాలి అని చెప్పేసి మా సుమన్ టీవీ తరపున మేము కోరుతున్నాం.